నమస్తే అండి. నా పేరు గాయత్రీదేవి. కొన్ని పాదులు పెట్టాను. ఆ కొన్ని మామూలు నా దగ్గర ఉన్న విత్తనాలు, కొన్ని ఆన్లైన్లో తెప్పించిన విత్తనాలు. అసలు మొలకలు వచ్చాయా లేదా, ఏమేమి పాదులు పెట్టామని వీడియోలో చూద్దాం. ఇక్కడ అంటే ఆన్లైన్ తెప్పించినవే బఠానీ ఇచ్చాడు. ఇదిగోండి బఠానీ ఎక్కడ నాటాను. ఇంకా ఇటువైపు చిక్కుడు ఉన్నాయి. ఈ చిక్కుడైతే మనం చిక్కుడుకాయలు పొడవు చిక్కుడుకాయలు తెస్తాం కదా, ఆ చిక్కుడుకాయల్లో ముదిరిన గింజలు తీసివేసానండి. ఇదిగోండి చక్కగా వచ్చాయి. ఈ బేరైతే ఎప్పుడో వేసాను, అలా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడు చిన్న చిగురు వస్తుంది. ఇక్కడ కూడా నా దగ్గర అంటే ఇంతకుముందు పాత విత్తనాలే బీర విత్తనాలు వేశాను. 5-6 వేస్తే ఒక 3 వచ్చాయి. ఇంకా వస్తాయేమో చూడాలి. ఇంక ఇటువైపు కూడా బీర వేశాను. ఇదిగోండి ఈ ఎడ్జ్లో వేసాను. ఇక్కడ ఒక 6-7 విత్తనాలు వేసాను, కానీ ఒక్కటే వచ్చిందండి. చూస్తాను, ఇంక రాకపోతే ఇంకో 2-3 ఒక 4-5 విత్తనాలు వేస్తాను. ఒకటే వచ్చింది. ఇక్కడ అటువైపు అంతా ఆ లైన్లో అంతా చిక్కుడు వేసాను. ఆ లైన్లో అటువైపు వెళ్ళి చూద్దాం. ఇగోండి ఇక్కడ ఈ ఎడ్జ్లో చిక్కుడు వేసాను. అంటే ఇలాగా ఈ తీగలకు పాకించడానికని అంతా ఈ లైన్లో వేసాను. ఇక్కడ కొన్ని విత్తనాలు ఉన్నవి వేసాను, కొన్ని మామూలు ఇంటికి తెస్తాం కదా పొడవు చిక్కుడుకాయలు, అందులో ముదిరిన గింజలు తీసి వేసాను. అండ్ ఇక్కడ అయ్యాయి. ఇక్కడ కూడా వేసాను. ఇక్కడ చిక్కుడు ఎక్కువ వేసాను. బీర చాలాసార్లు వేసాను, కానీ ఇంకా బీర పాదులు అవ్వలేదని విడిచిపెట్టేసాను. చిక్కుడు వేసాను. ఇక్కడ అవే ఇక్కడ ఆన్లైన్లో తెప్పించిన విత్తనాలు. వాటి పేరుకి ఇక్కడ వేసిన పేరు సరిగ్గా గుర్తులేదు, కానీ ఒక 2 మొలకలు వచ్చాయండి. ఇక్కడ 5 విత్తనాలు వేశాను. ఇంకా ఇటువైపు ఆనప వేశాను. ఇగోండి ఇక్కడ ఆనప వేశాను. 3 వచ్చాయి. ఇక్కడ కూడా 5 అంటే ప్యాకెట్లో ఇవి ఆన్లైన్ తెప్పించిన విత్తనాలే. ప్యాకెట్కి 5 విత్తనాలు ఇచ్చారు. మన 3 వచ్చాయి. ఇదొకటి వచ్చింది, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి వచ్చింది. ఇంకో 2 రాలేదు. ఇవ్వండి ఇవే వేసాను ప్రస్తుతానికి. పడి లేచింది. ఆ కాకర తెచ్చి ఇక్కడ నాటాను. ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది, దీని చుట్టూ పాకిద్దామని. ఇంతే అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.